హలో ఎవ్రీవన్. నన్ను ఇప్పటివరకు ట్రావెల్ వీడియోస్‌లో మాత్రమే చూసుంటారు. యాస్ ఎ మెడికల్ స్టూడెంట్‌గా నాకున్న మెడికల్ నాలెడ్జ్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఉపయోగపడే బేసిక్ మెడికల్ విషయాలు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాము. హాస్పిటల్స్‌లో ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు డాక్టర్స్ అండ్ స్టాఫ్ అలర్ట్ అవ్వడానికి కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి. వాటినే ఎమర్జెన్సీ కోడ్స్ అంటారు. హాస్పిటల్స్‌లో మాత్రమే యూజ్ చేస్తారు ఈ కోడ్స్‌ని. ఈ కోడ్స్‌ని స్పెసిఫిక్ కలర్స్‌తో ఇండికేట్ చేస్తారనమాట. అవేంటివో ఇప్పుడు చూద్దాము. ఈ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌ని 6 కలర్స్‌తో ఇండికేట్ చేస్తారనమాట. సో, వాటిలో ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ. ఈ బ్లూ కలర్‌ని కార్డియాక్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌తో ఇండికేట్ చేస్తారు. సో, ఇది యాక్టివేట్ చేసిన వెంటనే డాక్టర్స్ అండ్ నర్సెస్ అందరూ పేషెంట్ దగ్గరికి రావాలి. ఆ పేషెంట్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని అర్థం అనమాట. సో, సెకండ్ వన్ వచ్చేసరికి కోడ్ రెడ్ అనమాట. ఈ కోడ్ రెడ్‌ని దేంతో ఇండికేట్ చేస్తారంటే హాస్పిటల్స్‌లో ఏదైనా ఫైర్ హాజార్డ్స్ జరిగినప్పుడు ఈ రెడ్ కలర్ కోడ్‌ని యాక్టివేట్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి కోడ్ పింక్ కలర్ అనమాట. ఈ పింక్ కలర్‌ని దేంతో ఇండికేట్ చేస్తారు అంటే హాస్పిటల్స్‌లో గాని, హాస్పిటల్ ప్రెమిసెస్‌లో గాని చిన్న పిల్లలు గాని ఎవరైనా తప్పిపోయినప్పుడు ఈ పింక్ కలర్ కోడ్‌ని యాక్టివేట్ చేస్తారు. ఫోర్త్ కలర్ ఏంటి అంటే కలర్ ఆరెంజ్ అనమాట. సో, ఈ కలర్‌ని యాక్టివేట్ చేసినప్పుడు ఏదైనా కెమికల్స్ లాంటివి ఏమైనా లీక్ అయినప్పుడు ఈ కలర్ అనేది యాక్టివేట్ చేస్తూ ఉంటారనమాట హాస్పిటల్స్‌లో. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి యెల్లో అనమాట. కోడ్ యెల్లో అంటే పేషెంట్ గాని ఎవరైనా తప్పిపోయినప్పుడు పేషెంట్ బెడ్ మీద లేరు అనిపిస్తే ఈ కోడ్‌ని అనేది యాక్టివేట్ చేస్తూ ఉంటారు. సో, నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట. ఇది ఏ సిట్యుయేషన్‌లో యాక్టివేట్ చేస్తారు అంటే హాస్పిటల్స్‌లో గాని, హాస్పిటల్ ప్రెమిసెస్‌లో గాని ఏదైనా బాంబ్ థ్రెట్స్ లాంటివి వచ్చినప్పుడు ఈ కలర్ కోడ్‌నని యాక్టివేట్ చేస్తారనమాట. నేను హాస్పిటల్స్‌లో చూసిన సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇట్లా సడెన్‌గా అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది పానిక్ అవుతూ ఉంటారు. హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనుకుంటూ. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం వల్ల మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేసేటప్పుడు కంగారు పడకుండా ఉండగలరు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.